అందరికీ నమస్కారం. ఈరోజు ఉమ్మడి నల్గొండలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక కామెడీ షో నిర్వహించిండు. నల్గొండలో రైతు ధర్నా అని చెప్పి అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. రైతుల నుంచి కనీసం మద్దతు కూడా కేటీఆర్ దొరకలే. అలా సొంత పార్టీలే సొంత క్యాడర్ కూడా సహకరించకపోవడంతో కేటీఆర్ దిమ్మ తిరిగినట్టు అయింది. కేటీఆర్ వ్యక్తిగతంగా ఇమేజ్ పెంచుకోవడం కోసం రైతుల పేరు వాడుకొని రైతు దీక్ష అని చెప్పి ముసరి కన్నీరు కారుస్తున్నాడు. మరి గత 10 ఏళ్లలో అన్ని విధాల రైతులను ఇట్టేటం వచ్చినటువంటి కేటీఆర్ ఏ ముఖం పెట్టుకొని నల్లగొండలో రైతు ధర్నా చేస్తున్నాడో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. నల్లగొండ ప్రజలకు తీరని అన్యాయం చేసిండు. అక్కడ ఉదయ సముద్రం కానీ, ఎస్ఎల్బి స్వరంగం కానీ, డిండి ప్రాజెక్టును పూర్తిగా విస్మరించి ఈ ప్రాంతాన్ని ఎడారి చేసి మళ్ళా నల్లగొండ రైతులతోటే ధర్నా చేస్తా అని చెప్పి చిల్లర మల్లర చేస్తున్నటువంటి కేటీఆర్కు రైతులే బుద్ధి చెప్తారు. ఇవాళ తెలంగాణలో ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మొన్న జనవరి 26 నాడే రైతులకు పెద్దపీట వేసి రైతు భరోసాతో పాటు వ్యవసాయ కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు అందిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. తెలంగాణలో జనవరి 26 తారీఖు మొదటి రోజునే 569 కోట్లను రైతు ఖాతాలో జమ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మనం ఎక్కడైతే నల్లగొండలో పెట్టినటువంటి మీటింగ్ దగ్గరనే ఉమ్మడి నల్గొండ ప్రజలకు ఒక్కరోజే 100 కోట్లు రైతు ఖాతాల్లో రైతు సెల్లల్లో కిటకిట అనిపిస్తుంటే నీ చెవులు ఏమైనా దొబ్బినాయని అడుగుతున్నా. ఏ ముఖం పెట్టుకొని ధర్నా చేస్తున్నావు? గతంలో రైతు కూలీలను పట్టించుకోలే, రైతులకు వ్యవసాయ పనిముట్లకు నువ్వు పట్టించుకోలే. ఈ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేసి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద సాహసోపేత నిర్ణయం తీసుకోలే. ఏ రాష్ట్రంలో రైతులకు ఇంత పెద్ద ప్రయోజనం కలగలే. ఒకే దఫాలో 21,000 కోట్లతోటి రైతు రుణమాఫీ చేసి 27 రోజులనే 25 లక్షల మందికి రైతు ఖాతాల్లో వేసింది కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన. అదేవిధంగా మీరు గతంలో రైతు బంధు అని చెప్పి కొండలకు గుట్టలకు వాగులకు వంకలకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా రైతు బంధు వేస్తే మా గౌరవ ముఖ్యమంత్రి మీరు ఇచ్చిన దానికంటే ఎకరాకు 12,000 రూపాయలు రైతు బంధుతో పాటు రైతు భరోసాతో పాటు రైతులకు సహకరించే వ్యవసాయ కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 వేసి ఇటు రైతులను అటు వ్యవసాయ కూలీలను ఆదుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మేము తల్లి సోనియం ఇచ్చిన అభ్యాసం 6 గ్యారెంటీలో ఒక్కొక్కరిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ రైతులకు పెద్దపీట వేసి మా బడ్జెట్లో 70% రైతన్నలకే పెద్దపీట వేసి వ్యవసాయ పనిముట్లకు కానీ సబ్సిడీలకు కానీ రైతు భరోసా కానీ రైతు రుణమాఫీలో ముందున్నటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరి వీటిని చూసి ఓర్వలేక నీ చిల్లర మల్ల ధర్నాతోటి నీకు రైతులు సహకరించకున్నా, నీ పార్టీ క్యాడర్ సహకరించకున్నా ఇలా నీ రైతు ధర్నా అట్టర్ ఫ్లాప్ అయినా